హలో. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి ఒక పర్యాయం ఈ బైబిల్ స్టడీ కొడుకులోనికి చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దైవ గ్రంథంలో నుండి అపోస్తుడైనటువంటి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి వేళ మరొక పర్యాయం మీ సన్నిధిలో మీ నామ గానం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. ఇప్పుడు మీ సన్నిధిలో మీ మాటలు మేము వినబోతుండగా నీ పక్షాన్ని నిలబడిన నిష్ప్రయోజకి నీ దాసును ఆదుకోమండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుందురని క్రీస్తు యేసు అమూల్యమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో నుండి మనం చదువుకున్నటువంటి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. యాకోబు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దైవజనుడైన యాకోబు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అనే మాట. మనుషుల దృష్టికి కాదు, ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 6వ వచనములో ఆ మాట మనం చూస్తున్నాం. 6వ వాక్యం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ 6వ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుడు తన కృపని ఎవరికి ఇస్తాడు అంటే దీనులకు ఇస్తాడు. అనగా తగ్గింపు కలిగినటువంటి వారికి తన కృపను ఇస్తాడు. దీనత్వం కలిగిన వారిని దేవుడు తన కృపతో నింపుతాడు అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. గనుక ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు దృష్టిలో తగ్గించుకోవాలి. లోకంతో మనకు సంబంధం లేదు, కానీ
లోకస్తులతో సంబంధం లేదు, కానీ తగ్గించుకునే విషయంలో ప్రభు దృష్టిలో తగ్గించుకోవాలి. ప్రభు దృష్టిలో తగ్గించుకోవాలి. ఆయన దృష్టిలో మనం తగ్గించుకున్నప్పుడు ఆయన తన కృపను ఇస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం ఒక మాట ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయం 8. మొదటి సమూయేలు గ్రంథం 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇక్కడ మనం చూసినట్లయితే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇది హన్నా చేసే ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనలో దేవుని యొక్క కృపను గూర్చి ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. గనుక 3వ వాక్యంలో మనం చూసినప్పుడు, ఇదే 2వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి అని ప్రార్థనలో ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. హన్నా మొదటి అధ్యాయంలో ఎంతగా అవమానం పొందిందో, ఎంతగా ఆమెను చూసి గర్వంగా ప్రవర్తించిన వారుగా ఉన్నారో, ఆమె దీనస్థితిని, గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె పరిస్థితిని ఎరిగి ఆమెను అనేక మాటల చేత బాధించిన సందర్భం మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక మంచి కుమారుని, సమూయేలుని దేవుడు హన్నాకు ఇచ్చినప్పుడు ఆమె విజ్ఞాపన ప్రార్థన చేసింది. 2వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ఆమె ప్రార్థన చేస్తూ ఏమంటుందంటే, దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టేవాడు ఆయనే అనే మాట 8లో మనం చూస్తున్నాం. వారు ఎవరిని, ఆ దరిద్రులు అనబడినటువంటి వారు ఎవరిని అంటే, ఆ దీనులను అనే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. గర్వంగా మాట్లాడే వారిని గూర్చి ఆమె 3వ వచనంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంది. ఇకనంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానేయకుడి అని ఆమె తెలియజేస్తుంది. గనుక దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే, ఆయన యందు దీనత్వం కలిగినటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియులారా, దీనత్వం కలిగినటువంటి వారిని. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 29వ వాక్యంలో మనం చూసినప్పుడు, యోబు గ్రంథంలో నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూసేదన అనుందువు అంటూ అక్కడ వినయము గలవానిని ఆయన రక్షించును అనే మాట ఉంది. ఉందా? వినయము గల వారిని ఆయన రక్షించును అనగా దీనత్వం, తగ్గింపు గల వారిని ప్రభు రక్షించేవాడుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. తగ్గించుకోవడం. క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా చోట్ల ప్రభువు చెప్పిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
ఆయన తగ్గించుకున్నటువంటి వారిని, దీనత్వం కలిగినటువంటి వారిని ఆయన హెచ్చించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా క్రొత్త నిబంధనలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, మనకు తెలిసిన సందర్భమే. 18వ అధ్యాయంలో 14వ వచనంలో మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నప్పుడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అని మీతో చెప్పుచున్నాను అంటూ, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు ఏమవుతాడట? హెచ్చించబడతాడు. ఏమిటి తగ్గించుకోవడం అంటే? చాలామంది ఈనాడు వారి ఉన్నటువంటి ధన సమృద్ధిని బట్టి, లేక వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి అతిశయపడేవారుగా, గర్వించేవారుగా ఉంటారు. దాన్ని వారు ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఆశీర్వదించాడు అనుకుంటారు. కానీ అది కాదు నిజమైనటువంటి ఆశీర్వాదం. దైవ గ్రంథంలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించిన సందర్భం ఈ 18వ అధ్యాయం లూకాసు వార్తలో పరిసయ్యుడు అలాగే సుంకరి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. పరిసయ్యుడు ప్రార్థన ఎలాగుందంటే, నేను చోరుల్లాగా, అంటే దొంగల్లాగా, అన్యాయస్తుల్లాగా, వ్యభిచారుల్లాగా, ఇంకా ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని ప్రార్థించాడు. ప్రార్థన ఇది. ఆ ప్రార్థన దేవుని దృష్టిలో ఏముందంటే, అతన్ని తగ్గించుకోలేని ప్రార్థనది, తగ్గింపు లేని ప్రార్థన. తను తాను హెచ్చించుకున్నాడు దైవ సన్నిధిలో, ప్రభు దృష్టిలో తను తాను హెచ్చించుకున్నాడు. చాలామంది అలాగ ప్రార్థన చేయకపోయిన వారి మనసులో అలాగుంటుంది రక్షించబడిన వారిలో. అందువలన ఆయన అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు, ఆంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు, మనము ప్రభు దృష్టిలో తగ్గించుకొని ఉండాలి. ఏది లోకంలో మనం కలిగి ఉన్నప్పటికి కూడా దానిని బట్టి మనం అతిశయించకుండా ప్రభువునందే అతిశయించేవారిగా మనం ఉండాలి అనే మాట చూస్తున్నాం. సుంకరైతే దేవుని సన్నిధికి వచ్చాడు. ఎలాగ ప్రార్థించాడంటే, ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక ఏమన్నాడు? పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించాడు. అందువలన దేవుడిచ్చిన ఒక కితాబు, ఆ మాట ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. ఇది దేవుని దృష్టిలో పరిమాణం. కొలత వేసేది ఆయనే చూస్తాడు మనల్ని. ఎవరు తగ్గించుకొని ఉంటారు, ఎవరు హెచ్చించుకొని ఉంటారు అనేది ఆయన ఖచ్చితంగా తెలుస్తుంది. ఇద్దరు ప్రార్థన చేసింది. అక్కడ మనం గమనించినట్లయితే పరిసయ్యుడు సుంకరి కంటే కూడా వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాడంట? ఎన్నిసార్లు? 2 సార్లు ఉపవాసం ఉంటాడు. మనం కూడా ఉన్నాం కదా, 2 సార్లు ఉపవాసం ఉంటాడు. తన సంపాదన అంతటిలో 10వ భాగం దేవుని దగ్గరికి తీసుకొస్తాడు. ఇంత క్వాలిటీస్, ఇంత మంచి పద్ధతులు ఉన్నటువంటి పరిసయ్యుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడలేదు కదా. ఇతడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. కారణం ఏమిటంటే, ఉపవాసం ఉండవచ్చు 2 సార్లు, దేవునికి 10వ భాగం ఇవ్వవచ్చు, దేవుని దృష్టిలో మంచిగా పాట పాడవచ్చు, దేవుని దృష్టిలో మంచిగా వాక్యం చెప్పవచ్చు,
దేవుని దృష్టిలో మంచి పరిచర్య చేసేవారిగా ఉండవచ్చు, కానీ ఆయన దృష్టిలో తగ్గించుకోలేనటువంటి వారిని, తగ్గింపు లేనటువంటి వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన కొలత ప్రకారం పక్కన పెట్టేస్తాడు. మనం ఇక్కడ సలామని కావచ్చు, ఇక్కడ గొప్పగా మనం చెప్పుకోవచ్చు, కానీ ప్రభు దృష్టిలో మనం ఎలాగున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనం అనేక సార్లు వింటున్నటువంటి మాటే. 32వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయంలో 26వ వచ్చినప్పుడు 26వ వాక్యం, హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయంలో ఈ మాట మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియులారా, హిజ్కియా దినములలో ఈ ఆపద వారి దృష్టికి రాలేదు అని మనం దైవ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నాం. కారణం ఏంటంటే, హిజ్కియాను అలాగే యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. మన మాట అది, తమ్మును తాము తగ్గించుకునేందువలన యెహోవా కోపం వారి మీదకి రాలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గనుక తగ్గించుకున్న వారి జీవితంలో దేవుడు మేలులే అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మరొక మాట మనం చూసినప్పుడు 14వ అధ్యాయం లూకా సువార్తలో మనకందరికీ తెలిసిన మాటే. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 11వ వాక్యం చూసుకుందాం. 11, తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇది దేవుని కొలమానం. కొన్నిసార్లు మన మనుషుల దగ్గర మనం కొన్నిసార్లు అనుకుంటాం, మాటకు మాట వాదన జరిగినప్పుడు, ఏదైనా వివాదం జరిగినప్పుడు దాన్ని సవరించుకోకపోగా నాలో తప్పు లేదు కదా, నేను ఎందుకు తగ్గాలి అనుకుంటాం కొన్నిసార్లు. అది కుటుంబంలో కానీ వేరెవరిలోనైనా కానీ మన సందర్భం వచ్చినప్పుడు తగ్గించుకోము. అది మానవ నైజం. సాతానుడు కూడా చెప్తాడు, ఇంకా నువ్వు తగ్గాల్సిన అవసరం లేదు, నువ్వు తప్పు చేయలేదు కనుక, నువ్వు సరిగానే ఉన్నావు కనుక నీవు తగ్గాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడు ఆ వాదన పెరుగుతుందే కానీ తగ్గేది కాదు. అందువలన ఈ లోకపు మనుషుల దగ్గర మనం తగ్గించుకోకుండా ఆ వ్యక్తులను గెలవగలము, కానీ ప్రభు దృష్టిలో మాత్రం ప్రభు మెప్పును మనం పొందలేం. ప్రభు దృష్టిలో మనం తగ్గించుకునే వారంగా కనబడం. అందువలన హెచ్చించేది ప్రభు, మనుషులు కాదు. ప్రభు దృష్టిలో మనం తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. మరొక మాట మనం అందరికీ తెలిసిన మాట ఇక్కడే, యాకోబు పత్రిక తరువాత అధ్యాయ ఆ యొక్క పుస్తకం మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 6వ వాక్యం చూద్దాం. దేవుడు
తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అన్నాడు. యాకోబు పత్రికలను 4:10లోనేమో ఏమని చూస్తున్నామంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అన్నాడు. ఇక్కడ కూడా అదే మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు కదా, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మనం ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. తగిన సమయమందు ప్రభు మనలను హెచ్చిస్తాడు. ప్రభు హెచ్చించే విధానం ఎలా ఉంటుందంటే, యోసేపు జీవితంలో బయటవారు కాదు కానీ అన్నదమ్ములే ద్వేషించారు, కొట్టారు, గుంటలో పడేశారు, వస్త్రాలు తీసివేశారు, యోసేపును నానా విధాలుగా హింసించారు. కానీ యోసేపు తన అన్నల మీద తిరగబడినవాడు కాదు. ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు యోసేపు. ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేయబడ్డానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. దేశించబడ్డాడు, కొట్టబడ్డాడు, అమ్మబడ్డాడు. తర్వాత పొతిఫర్ ఇంట్లో నింద అనుభవించాడు, చెరసాలకు వెళ్ళాడు. కానీ పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా దేవుని సమయం వచ్చింది. ఆ సమయంలో యోసేపు ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అది ఎప్పుడు మనం తగ్గించుకొని ఉండాలి? యోసేపే మనకు మాదిరి. ఎప్పుడు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు దృష్టిలో తగ్గించుకొని ఉంటామో తగిన కాలమందు ఆయన ఉన్నతమైన ఆశీర్వాదం మనకిచ్చి ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. గనుక మనం చాలాసార్లు వింటున్నటువంటి మాటే, ఆ మాట ఏంటంటే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వాక్యాన్ని చివరి లైన్లో నేను చూస్తూ ఉన్నాను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములయందును వృద్ధి పొందాను. 31వ వచనంలో కూడా అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి అనే మాట ఉంది. యూదా రాజు అయినటువంటి హిజ్కియా దేవుని పక్షాన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన గూర్చి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందాడు. తాను వృద్ధి పొందడం కాదు, తాను పరిపాలించే తన దేశాన్ని కూడా వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. యూదా ప్రజలందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ ఆయన వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే హిజ్కియా భక్తి దేవునికి ఇష్టమై ఉంది కనుక. మనం గత దినాల్లో చదువుకున్నాం. హిజ్కియా తండ్రి ఎవరు? హిజ్కియా తండ్రి ఎవరో చెప్పండి. విన్నాను చాలాసార్లు. ఆహాబు తాను ఎంచుకున్నవాడుగా, ఆహాబు తాను చేసే పనంతా కరెక్ట్ అనుకున్నటువంటి వాడు ఆహాబు. 28వ అధ్యాయం మొత్తం చదివితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 28లో ఆహాబును గూర్చి చూస్తాం. అతడు
తాను హీనదశకు వచ్చాడు. యెరూషలేము కాపురస్తులను అంటే తన ప్రజలను హీనదశకు తీసుకొచ్చాడు, తన దేశాన్ని కూడా హీనదశకు తెచ్చాడు అని హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాబును గురించి మనం చూస్తాం. కానీ ఆహాజు, క్షమించాలి, ఆహాబు కాదు, ఆహాబు అంటే ఇశ్రాయేల్ రాజు. గనుక ఆహాజు తాను హీనదశకు వచ్చాడు, తన దేశాన్ని హీనపరిచాడు, తన పరిపాలించే దేవుని ప్రజలైన యూదా వారిని కూడా హీనదశలోనికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే అతడు భయంకరమైనటువంటి వ్యక్తిగా, తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతని గురించి ఒక మాట మనం చూస్తాం. ఆ మాట ఏంటంటే, దేవుని శిక్ష అతని మీదకి వస్తూ ఉండగా 22వ వచనంలో ఉంటుంది ఆ మాట. తాను దేవునికి లోబడకుండా ఉండడం, దేవునికి తగ్గించుకోకుండా ఉండడం వలన, వినండి, అక్రమకారుడైపోయాడు, అతిక్రమములు అధికంగా చేసిన వాడయ్యాడు. అందువలన అతను గూర్చి 22వ వచనంలో ఏముంటుందంటే, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికంగా అతిక్రమములు జరిగించిన వాడు, చెడ్డ పనులు చేసినటువంటి వాడు, ఇలాంటి రాజు ఇంకెవడు లేడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆహాజును గూర్చి వ్రాశాడు. అందువలన హిజ్కియా తన తండ్రికి వ్యతిరేకంగా, అంటే ఆహాజు ప్రవర్తించిన ప్రవర్తించకుండా తను తాను తగ్గించుకుని దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడు. అందుకే హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములయందు ఏమైంది? వృద్ధి పొందాడు, తన దేశాన్ని వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఆయన దేవునికి ఇష్టడుగా తగ్గించుకొని జీవించినందువలన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా మొదటి పేతురు పత్రిక 5:6 చెప్పబడినట్లుగా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమవ్వాలి? దీన మనస్కులై ఉండాలి. దీన మనస్కులై ఉంటే ఆయన ఏం చేస్తాడంటే, దీనత్వం కలిగినటువంటి వారిని ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు అనే మాట మనం అనేక సార్లు వింటూనే వస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక మాట మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 15వ అధ్యాయం సామెతల గ్రంథం, 15వ అధ్యాయము సామెతల గ్రంథం 33లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానాభ్యాసమునకు సాధనం అంటూ చివరిలో ఉన్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఘనత చెందాలి అంటే, హెచ్చించబడాలంటే ఏముండాలి? వినయం ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి. వినయం అనేది తగ్గింపు ఆ యొక్క పర్యాయ పదమే. వినయం కూడా తగ్గించుకోవడం. చిన్నపిల్లలు పెద్దల పట్ల వినయం కలిగి ఉండాలి, పెద్దవారు వృద్ధుల పట్ల వినయం కలిగి ఉండాలి. చిన్నలైనా పెద్దలైనా మనమందరం ఎదుటివాని ఎడల, ఇందా చదివాం కదా, ఎదుటివాని ఎడల ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు అంటే తగ్గించుకోవడం. అదే దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితికి ఆయన మనలను తీసుకొస్తాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఎందుకు తగ్గి ఉండాలి, ఎందుకు నేను తగ్గాలి అంటారు. ఎందుకోసం తగ్గాలో తెలుసా? మన శరీరం కోసం కాదు, శరీరుల కోసం అంటే అంతకంటే కాదు. కానీ యాకోబు పత్రిక 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట
3వ వాక్యంలో ఉంటుంది. ఆ మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు అనే మాట ఉంది కదా. ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు ధన్యులు అంటూ పరలోక రాజ్యం వారిది. మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ, మనాత్మను మనం రక్షించుకోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి మనం దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనత్వం, తగ్గించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో తగ్గించుకోవాలి చెప్పండి? ఏ విషయంలో తగ్గించుకోవాలి? ఏం చెప్పరు? కొన్ని విషయాల్లో తగ్గించుకొని కొన్ని విషయాల్లో హెచ్చించుకోవాలా? లేదు. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని చోట్ల మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ఉండాలి. తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. దావీదును గురించి ఒక మాట ఉంటుంది. ఆయన రాజ్యానికి రాకముందు సౌలు దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు సౌలు పంపిన ప్రతి చోట సుబుద్ధి కలిగిన వాడై పని చేసుకొని వచ్చాడని దావీదుని గురించి మనం చూస్తాం. అంటే తగ్గించుకోవడం అని. అందువలన అంతకంతకు దావీదుని ఏం చేశాడంటే దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఎంతగా హెచ్చించాడంటే యోసేపును ప్రధానమంత్రిగా చేసినట్లుగానే దావీదును రాజుగా చేశాడు. అందువలన దైవ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూసినప్పుడు భక్తులందరూ, చాలామంది భక్తులు, వారు ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కారణం ఏంటంటే వారి యొక్క తగ్గించుకోవడం. గనుక మన విశ్వాస జీవితంలో, నేను ముగిస్తూ ఉన్నాను, సమయం అయిపోయింది కనుక యాకోబు పత్రికలో చెప్పినట్లుగా ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. అంతే, ఇంకెంతకు మించిన మాటలు లేవు. మళ్ళీ మనం ప్రభు దృష్టికి తగ్గించుకుందాం, ప్రభు హెచ్చించే వరకు. ఎప్పుడు హెచ్చిస్తాడయ్యా? ఏమో. ఆయన హెచ్చించేది ఎప్పుడు? ఏమో. నీ తగ్గింపు, నీ విధేయత, నీ భక్తి, నీ ప్రార్థన, నీ ప్రవర్తన ఆయన చూసినప్పుడు తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. అలాగా ఆయన దీన మనస్సు కింద, లేక ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ప్రభు సన్నిధిలో మెలుగుదాం, ఆయన దీవెనలకు పాత్రులవుదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ దయచేత, ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, సమాజ జీవితంలో, కుటుంబ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము తగ్గించుకుంటకు మాకు నేర్పండి. అలాగ తగ్గించుకోవడానికి కావలసినటువంటి మనస్సు మాకు దయచేయమని, మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, నిన్నటి నుంచి రేపటి వరకు జరుగుతున్నటువంటి తమ్మవరంలో మిషనరీ అవగాహన సదస్సు, ఆ కూడికలు జరుగుతుండగా మీరే జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామమునకు ఆరోపించుకుందురని ప్రభువా, మీ దయాబాహుల్యమునకు మమ్మల్ని జ్ఞాపకించుకుంటూ క్రీస్తు యేసు అమూల్యమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రకటనలు విందాం.